రైట్ గా న్యూ ఇయర్ సందర్భంగా సిటీని పోలీసులు జల్లెడ పెట్టారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఎవరు డ్రింక్ చేసి రోడ్లపైకి రావద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా సరే డ్రింకర్స్ వినలేదనే చెప్పాలి. హైదరాబాద్ లో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా నగర వ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్ లో అత్యధికంగా 236 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులు నమోదయ్యాయి. అటు నార్త్ జోన్ లో 177, సెంట్రల్ జోన్ లో 102 కేసులు, సౌత్ వెస్ట్ జోన్ లో 179 కేసులు నమోదయ్యాయి. ఫోటోలో నేను ఫోటో తీసుకున్నా వీడియో వస్తుంది చెప్పాలి. న్యూ ఇయర్ సందర్భంగా సిటీని పోలీసులు జల్లెడ పెట్టారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఎవరు డ్రింక్ చేసి రోడ్లపైకి రావద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా డ్రింకర్స్ వినలేదనే చెప్పాలి. హైదరాబాద్ లో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా నగర వ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్ లో అత్యధికంగా 236 కేసులు, సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులు నమోదయ్యాయి. అటు నార్త్ జోన్ లో 177, సెంట్రల్ జోన్ లో 102 కేసులు, సౌత్ వెస్ట్ జోన్ లో 179 కేసులు నమోదయ్యాయి. దొంగతనం అది చేయలే కదా నేను ఎక్కువ తాగి కింద పడిపోలే కదా ఏం చేస్తావు సార్. నేను తాగడు ఎంత తాగడు కూడా తాగలేదు. నువ్వు ఏమన్నా తాగి పొద్దున పానం బాగాలేక కొంచెం నైట్ వేసుకున్నా సార్. పానం బాగాలేకపోతే మందు వేసుకోవాలంటే టాబ్లెట్ వేసుకోవాలి. అది వేసుకున్నా సర్ది అయింది సార్. సర్ది అయితే ఇవ్వలేదు నేను అంటే కదా సార్. రాబోయే పొద్దున ఇప్పుడు తాగితే మళ్ళీ కింద పడితే మళ్ళీ సార్ నేను అయ్యో దేవుడా నేను తాగలేదు. నేను ఉండేది ఆటో ఎక్కిరా ఎన్ని వస్తాను ఆటో అట్లాంటి సార్ దొంగతనం చేయలేదు. నేను ఎందుకంటే ప్రూఫ్ ఇస్తాను. బండి నేను బండి ఫోటోలో నేను ఫోటో తీసుకున్నా వీడియో వస్తుంది చెప్పాలి. ఏం చెప్తావు? నాకు బైక్ కావాలి సార్. నేను ప్రూఫ్ ఇస్తాను. ఆయన నేను ఏదో మధ్యాహ్నం దాన్ని అజ్జనం వచ్చినాను అయిపోయింది. ఇప్పుడు నీకు బండి ఇచ్చిన అనుకో నేను ఎట్లా పోతావు సార్? ఎట్లా ఉన్నా కూడా నేను వద్దులైతే ఇస్తానా అట్లాంటి లేదు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి హైదరాబాద్ లో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మరి నగర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. మరి పోలీసులు అయితే ముందస్తు హెచ్చరికలు చాలానే చేశారు. అసలు డ్రింక్ చేసి నడిపితే ఖచ్చితంగా పట్టుకుంటాం, ఫైన్స్ కూడా వేశామని. అయినప్పటికీ 1100 చిల్లర కేసులు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. మరి దీని అంతటి ఎలా చూడొచ్చు అంటారు? పోలీసులు అయితే ముందు నుంచి కూడా మందుబాబులకైతే హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ఉంటాయి. ఎవరు కూడా తాగి వాహనాలు నడపరాదని చెప్పేసి కూడా ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్న మందుబాబులు అయితే మళ్ళీ అంటే ఈ యొక్క పోలీసుల యొక్క ఎవరైతే వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పెడచెవిన పెట్టినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. 1184 కేసులు నిన్న ఒక్కరోజే నమోదైనట్టుగా కూడా పోలీసుల రికార్డ్స్ అయితే మనకు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే అంటే 31 డిసెంబర్ కోసం అంటే న్యూ ఇయర్ కోసం ఎవరైతే మందుబాబులు బయట అంటే పబ్స్కి వెళ్ళేవారు కావచ్చు, రెస్టారెంట్కి వెళ్ళేవారు కావచ్చు, ఇతర బయటికి వెళ్ళేవారు కావచ్చు, వాళ్ళందరూ కూడా తాగి వాహనం నడపొద్దని చెప్పేసి పోలీసులు ముందు నుంచి కూడా హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇన్ని కేసులు నమోదయ్యాయంటే దీని తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు డ్రగ్స్ ఫ్రీ సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎక్కడ కూడా డ్రగ్స్ లాంటివి కానీ అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా వస్తూ ఉన్నారు. అయినప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ జోన్లో అత్యధికంగా మందుబాబులు అయితే పట్టుబడడం జరిగింది. నిన్న నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా ఈ యొక్క చెక్ పాయింట్లు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫ్లైఓవర్లు అయితే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా నగరంలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్లు అయితే మూసివేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఒకవేళ వాహనం నడిపితే చాలా వరకు అంటే గతంలో చూసుకున్నట్టయితే మనకు ఇట్లాంటి ఘటనలు చాలా జరిగాయి. చాలా వరకు కూడా ప్రమాదాల్లో మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఎవరైతే ఇట్లా మృతి చెందుతారో వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడతాయని చెప్పేసి పోలీసులు అయితే అవగాహన కల్పించారు. అయినప్పటికీ 1184 కేసులు అయితే నమోదు కావడం జరిగింది. మొత్తానికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అర్ధరాత్రి అయితే హైదరాబాద్లో ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో అయితే పబ్స్ కానీ అదేవిధంగా ఇతర
అంటే ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పోలీసులు అయితే ఎక్కువగా పెట్టడం జరిగింది. ఒక్కరిని కూడా అంటే దాదాపు రోడ్డు పైన వెళ్తున్న ఒక్కరిని కూడా వదలకుండా ఈ యొక్క స్ట్రిక్ట్గా అయితే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే పోలీసులు అయితే అమలు చేయడం జరిగింది. తద్వారా 1184 కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరిపై కేసులు అయితే బుక్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పోలీసులతో పాటు ప్రజలు కూడా సహకరించాలి పోలీసులకు అని చెప్పి కూడా నిన్న చాలా వరకు కూడా అనౌన్స్మెంట్స్ కూడా పోలీసులు అయితే చేయడం జరిగింది. నగర వ్యాప్తంగా ఇంకా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే ముందస్తు చర్యల్లో భాగంగా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో కావచ్చు, అదేవిధంగా రోడ్లపై కూడా ఎక్కడ కూడా న్యూసెన్స్ జరగకుండా కూడా పోలీసులు అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఫ్లైఓవర్లు మూసివేయడం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రత్యేక నిఘా కూడా ఉంచడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు కూడా నగరంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కావచ్చు, అయితే ఇవన్నీ కూడా పోలీసులు అయితే పర్యవేక్షించడం జరిగింది. అయితే ఈ చెక్ పాయింట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం ద్వారా 1184 మంది అయితే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో నిన్న దొరకడం జరిగింది. వాళ్ళందరిపై అయితే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రైట్ రాజు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అంటే ఓవరాల్ గా అంటే నైట్ సెలబ్రేషన్స్ అయితే ఈసారి అంటే గత ఏడాదితో పోలీసు ఈసారి ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కదా, మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి బందోబస్తు చర్యలు తీసుకున్నారు అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు అయితే ముందస్తు చర్యల్లో భాగంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ముందుగానే ఈ యొక్క రెస్టారెంట్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, ముందుగానే వాళ్ళకందరికీ కూడా నోటీసులు అందించడం జరిగింది. ఖచ్చితంగా పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటించాలని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా డ్రగ్స్, కొకైన్ లాంటి ఇట్లాంటి మాదక ద్రవ్యాలకు తావు లేదని చెప్పేసి కూడా ముందుగానే హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా పబ్స్లో ముఖ్యంగా ఏదైతే సమయం ఇవ్వడం జరిగిందో వాళ్ళకి ముఖ్యంగా పబ్స్తో పాటు ఈవెంట్స్ అన్నీ కూడా 12 గంటలకి క్లోజ్ కావాలి, 1 గంట కల్లా లోపల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళకు అంటే ఒక సమయం కూడా కేటాయించడం జరిగింది. 1 గంట తర్వాత ఎక్కడా కూడా ఎవరు కూడా సెలబ్రేషన్స్ జరుపుకోకూడదు, 1 గంట లోపే పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా లౌడ్ స్పీకర్ల విషయంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువగా సౌండ్స్ పెట్టి ఇతరులకు డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో చాలా వరకు కూడా మనం చూసుకున్నట్టయితే నిన్న గేటెడ్ కమ్యూనిటీల్లో ఎక్కువగా సెలబ్రేషన్స్ జరిగాయి. ముఖ్యంగా రిసార్ట్స్, గేటెడ్ కమ్యూనిటీస్లో ఎక్కువగా ఈ సెలబ్రేషన్స్ జరిగాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పబ్స్లో కానివచ్చు, ఇతర బయట సెలబ్రేషన్ చేసుకుంటే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతామని చెప్పేసి చాలామంది ఇప్పటికే ఆల్టర్నేట్ చూసుకొని ఇతర ప్రదేశాలకు వెళ్ళి బయట సెలబ్రేషన్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు అయితే ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే పటిష్టంగా అమలు పరచడం జరిగింది. దీంతో పాటు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానివచ్చు, ఇతర ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, ఎక్కడ కూడా లేకుండా అయితే పోలీసులు అయితే అంటే 31st నైట్ మొత్తం కూడా పోలీసులు అయితే ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా పోలీసులు అయితే అడ్డుకోగలిగారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. బైక్ కావాలి సార్, నేను ప్రూఫ్ ఇస్తాను. తాగినవా? నేను ఏదో మధ్యాహ్నం దాకా నాకు జ్వరం వచ్చిందని అయిపోయింది. ఇప్పుడు నీకు పంపించిన అనుకో, నేను ఎట్లా పోతావు సార్? ఎట్లా ఉన్నా కూడా నేను వద్దులైతే ఇస్తానా? అట్లాంటి లేదు. ఇప్పుడు నాకు ఇచ్చినావు, ఎట్లా పోతావు? ఇంటికి ఎట్లా పోతావు? ఇప్పుడు ఇస్తే బండి మీద అంటే నేను హెల్మెట్ పెట్టుకుని